నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, చంద్రగ్రహణం రాబోతోంది. ఈ గ్రహణం వల్ల విపరీతమైన అనార్థాలు జరగబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవికత ఉందంటారా? నిజంగానే గ్రహణ ప్రభావం మన భారతదేశంలో ఉందంటారా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారతీ శంకర పీఠం భక్తులకు, సుమన్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. గ్రహణం, వాస్తవానికి గ్రహణం గురించి మనం మాట్లాడుకోవటం కూడా సమయం వృధానే అమ్మ. ఎందుకనంటే మన దేశానికి గ్రహణం ఒక ఛాయ కూడా లేదు. నేను నిన్న మొన్న చూసా, మరి చాలా ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది, అనర్థాలు జరుగుతున్నాయి అని. మంచిది, శుభం. ఇప్పుడు ఏదైనా ఒకటి అనర్థం జరుగుతుంది అంటే ఏ కారణరీత్యా జరుగుతుంది, గ్రహణ సమయంలో ఉండేటువంటి గతులేమిటి అనేటువంటి విషయాలు చూసుకోవాలి. రెండు, అసలు మన దేశంలో ఎంతవరకు దాని యొక్క ప్రభావం ఉంది, అసలు మన దేశానికి దాని యొక్క ప్రభావం కూడా లేదు. అంటే ఎలా అంటే మామూలుగా ఎవరైనా తెలిసిన వాళ్ళు వెళ్ళిపోయారని తెలిస్తే మనం స్నానం చేస్తాం, ఆ ప్రభావం కూడా లేదు దీనికి. అవునా? గ్రహణ పట్టు స్నానం, విడుపు స్నానం కూడా అవసరం లేదంటారు. అవునా? కాకపోతే అనాది నుంచి మనం గ్రహణం అనగా స్నానం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ఒక సెంటిమెంట్గా మనం స్నానాలు చెప్పి మినహాయిస్తే ఎలాంటి గ్రహణానికి సంబంధించినటువంటి విధానాల్లో ఈ ప్రమాదాలు ఇక్కడ ఉన్నవి, దీనికి ఈ ప్రమాదం ఉంటుంది అనేటువంటిది మన భారతదేశ పరిసరాల్లో మాత్రం ఎక్కడా లేదండి. అమెరికా అటువైపు అది కనిపిస్తుంది, చాలా పెద్దదే గ్రహణం. మనకు కనిపించదు, మనకు వినిపించదు, మనకు లేదు. మనకు లేని దాన్ని నిన్న ఒకటి చెప్పుకున్నాం, ఐహికపరమైన విధానాలు అని. మనకు ఏదైతే లేదో దాన్ని గురించి మనం చర్చించుకుంటాం. చూశారని అసలు మన ఒక్క గొప్పతనం అంతుంది. అంటే ఒక్కొక్క విషయాలు మనం చూస్తుంటే నిజంగా చాలా భయం వేస్తుంటది. కానీ గురువుగారు, ఈ పలానా రాశి వారికి పలానా అనార్థం జరుగుతుందనగా అని చూసుకుంటాం. లేదా మీకు రాశిలో ఈ రాశి వాళ్ళకి అనర్థం జరుగుతుంది అనగా ఎప్పుడైతే చూసేవా చూడటమే నీకు అనర్థం. అబ్బో, ఎందువల్లంటే అప్పటి వరకు ఏదో ఒక ధైర్యం మీద, ఒక నమ్మకం మీద నువ్వు నడుస్తున్నావు. ఎప్పుడైతే ఈ రాశి వారికి అనర్థం ఉంది అనగా అనర్థం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్న దగ్గర నుంచి వమ్ము నాకు అనర్థం, నాకు అనర్థం, నాకు అనర్థం, అప్పటి వరకు నీ మీద నీకున్న కాన్ఫిడెన్స్ ఏమైంది, పోయింది. ఇలా ప్రతి ఒక్కదానికి ఇలానే వస్తున్నాయండి. నేను నిన్న మొన్న చూసా, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది అంటే అనుకున్నా, వచ్చిన మాట వాస్తవం, మనకు లేదన్న మాట వాస్తవం. మనకు లేనిది ఎక్కడో వచ్చింది, ఇక్కడ వచ్చింది, మనం ఎందుకు చెప్పుకోవాలి? అంత అవసరమే ఉంది. విదేశానికి సంబంధించిన విధానంలో అది వచ్చింది, అక్కడ వాళ్ళు అక్కడ చూసుకుంటారు. మనకు ఉదయం, వాళ్ళకి రాత్రి, వాళ్ళకి రాత్రి, మనకు ఉదయం. సమాన స్థాయి కూడా ఎక్కడ లేదు కదండి. ఇప్పుడు దుబాయ్ తీసుకుంటే 3-4 గంటల సమయం ఉంది. అంటే మనకు ఉండే సమయం వాళ్ళ సమయం ఒకటి కాదు. అక్కడ వాళ్ళ విధానాన్ని అనుసరించి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడతారు. ఓకే, మనం దాని గురించి భర్జన పడి ఏదో జరిగిపోతుంది, ఇంకెక్కడేదో జరిగిపోతుంది, సుమతి కానుమతి మందమతి కథలాగా మనకెందుకండి. అయితే అక్కడ ఆ దేశంలో ఉన్న మన తెలుగు వారు ఉంటారు. సో వాళ్ళ కోసమైనా ప్రత్యేకమైన శ్రద్ధలు అవసరం అంటారు. అదే అంటున్నారమ్మా, ఇప్పుడు ఆ దేశంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉండొచ్చు. అక్కడ సమయ పాలన వేరు. ఇక్కడ మనకు రాత్రి, అక్కడ ఉదయం. మనకన్నా వెనక కదా, అంటే వచ్చే కంట్రీని బట్టి 8 గంటలు ఉంది. ఉన్నప్పుడు అక్కడ ఏ సమయంలో ప్రారంభమవుతుంది, ఏ సమయంలో ముగుస్తుంది అనేటువంటిది అక్కడ పంచాంగాలు, అక్కడ సిద్ధాంతులు, అక్కడ వ్యవహారాలు ఉన్నాయి. ఎక్కడి మనం ప్రత్యేకంగా సూచించవలసిన అవసరం లేదు. ఎందువల్లనంటే ఈ కాలిఫోర్నియా అటువైపు వీళ్ళు 6 నెలలకు ఒకసారి ఒక 2 గంటలు వెనక్కి ముందుకి సెర్చ్ చేస్తుంటారు. మనం ఇప్పుడు ఒకటి చెప్తాం, ఈ చెప్పిన దానికి ముందు రోజు లేదంటే 2 రోజులు అవతలో వాళ్ళ గడియారం తిప్పే సమయం వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా పప్పులో కాలేసిన వాళ్ళు అవుతాం మనం. ఆయన చెప్పారు ఇదే అని చెప్పి 2 గంటలు లేటుగా వచ్చింది, 2 గంటల ముందే వచ్చింది, సరే అని చూసుకొని చెప్పలేరా అంటారు. అందుకని వాళ్ళ ముళ్ళు అటు ఇటు తిప్పారన్న విషయం మనకు తెలియదు కదా, తిప్పుకుంటారు అనేటువంటి విషయం. కాబట్టి గ్రహణం ఉన్నమాట వాస్తవం, మనకు లేదు అనే మాట కూడా వాస్తవమే. 2 వాస్తవాలు, ఇందులో అవాస్తవం అనేటువంటిది ఏదీ లేదు. కాకపోతే మనకు ఉంది, దానివల్ల మనకేదో అనర్థాలు వస్తే, మనకేదో ఇక్కట్లు పాలుతాం అనేటువంటి మాట పచ్చి అబద్ధం. దాన్ని దృష్టిలో ఉంచుకొని వస్తాయి. నాకు తెలిసి ఇంకో 2-3 రోజులు వచ్చేస్తాయి. గర్భవతులు ఇలా ఉండండి, వీళ్ళు ఇలా ఉండండి, వాళ్ళు చెప్తున్నారు గురువు గారు. అంటే కోపాలు రావచ్చు,
సగానికి సగం పైగా సనాతన నాశనం అయిపోవడానికి మూల కారణాలు సంబంధం లేని వీడియోలు రావటమేనమ్మా. ఏదైనా ఒకటి ఉంది, దానికి ప్రమాణం కావాలి. ప్రమాణం లేదు, నువ్వే ప్రమాణం ఇది ఎందుకు చెప్పడం? జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఎప్పటి నుంచో వస్తుంది. ఏ పంచాంగంలో కూడా ఈ యొక్క దీని నుంచి ఇంత ప్రమాదం చెప్పి కొన్ని మనకు ఇక్కడ పాక్షికం కావచ్చు, పూర్ణగ్రహణాలు వచ్చినప్పుడు దాని నుంచి వచ్చే ప్రమాదాలు ఏంటి పంచాంగంలో కూడా లిఖిస్తారు. దీనికి ఎక్కడ లిఖించలేదు కదండి. అటువంటిది అసలు మనకు లేని దాని గురించి కూడా మనం పునికి పుచ్చుకొని దానికి ఏదో ఉందని వేలు పెట్టి చూపించి ఆ వేలు ముక్కు దగ్గర పెట్టుకుని నాకు వాసన వస్తుంది కాబట్టి నాకు కళ్ళు తిరిగి ఏదో ఉందని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందమ్మా. లేని దానికి లేదు అని వదిలేస్తే ప్రశాంతంగా ఉంటాం. దాన్ని కెలుగుతున్న కొద్దీ అందులో ఇంకో ఏదో తోడాలు చూడాలనిపిస్తుంది. ఆ చూసేటువంటి పరిస్థితిలో మనకి ఏదో చిన్న ఇబ్బంది వస్తుంది. మనకు లేకపోతే ఈ ఇబ్బంది మనకెందుకు వచ్చింది అని మనమే అంటాం మళ్ళీ. అయితే అనర్థాలు రావడానికి ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయన్నారు. అలాంటి అనర్థాలు రావడానికి కారణం అంటే మనం చెప్పుకున్నాం కదమ్మా, యుగాది మార్చి 8, ఆ యుగాదికి కుజుడు రాజు అవుతున్నాడు, మంత్రి శని అవుతున్నాడు. కుజుడు రాజు అయితే వచ్చే అనర్థం ఏంటండి అనుకుంటాం. మనకు ఆ రోజు కూడా మంగళవారమే అనుకుంటా వస్తుంది ఉగాది. ఈ మంగళవారము కుజుడు రాజు అవ్వటము, ఈ యొక్క విధానంలో శని కుజు కలయిక అనేటువంటిది అస్తవ్యస్తానికి మూలం. చాలా విధ్వంసం మనం చూస్తాం, దారుణమైనటువంటి సంఘటనలు చూస్తాం, సందేహమే లేదు. అయితే గ్రహణానికి దానికి సంబంధం లేదు. అది యుగాది నుంచి వచ్చేటువంటి స్థితిగమనంలో ఎందుకు జరుగుతుందండి అంటే, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి సంబంధించినటువంటి CEO లేదంటే MD క్లారిటీ లేని మనిషి, విచక్షణ లేని మనిషి, మూర్ఖంగా ఉంటాడు. అప్పుడు ఆ కంపెనీ మొత్తం ఎలా ఉంటుందండి? రాజు అనేటువంటి వాడు సవ్యంగా ఉంటే పరిపాలన బాగుంటుంది. ఆ రాజే మూర్ఖుడైనప్పుడు దేశం మొత్తం నాశనం అయిపోతుంది కదండి. అంటే యుద్ధోన్మత్తుడు అవడం, నేను ఇలానే ఉంటాను, నువ్వేం చేస్తా చేసుకో అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రమాదాలు చాలా ఎక్కువగానే జరుగుతాయి. అది ఉంది కానివ్వండి, ఈ గ్రహణానికి విధ్వంసానికి ఎలాంటి సంబంధము లేదు, అసలు మనకు సంబంధం లేదు. అది మాత్రం ప్రజలు ఖచ్చితంగా జనాలు అర్థం చేసుకోవాలి. గ్రహణం ఏదో 4 వీడియోస్ వస్తే గ్రహణం గురించి అసలు వీడియో చూడొద్దంట. గ్రహణం గురించి ఒక వీడియో వచ్చింది, అసలు వీడియో చూడొద్దు. చూసి వామ్మో ఏమవుతుందో అని భయపడేదానికన్నా అసలు చూడకపోవడం చాలా శ్రేయస్కరం. చాలా నిజంగా అంటే ఉన్న వాస్తవాన్ని ఫ్రాంక్ గా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, నమస్కారం. సో ఇదండి, గ్రహణం వస్తుంది, మొత్తం అనర్థాలు జరగబోతున్నాయన్న వార్తలకి చెక్ పెట్టి, సో ఎలాంటి గ్రహణ ప్రభావం మన భారతదేశం మీద లేదు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా భయపడకండి, ఇలాంటి వార్తలను నమ్మకండి అని చెప్పి నిస్సందేహంగా చక్కగా కుండ బద్దలు కొట్టినట్టుగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు. సో కాబట్టి దయచేసి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో అలాంటి వార్తలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా పర్సనల్ గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, డీటెయిల్స్ కావాలి అనుకున్నా, లేదంటే ఎప్పుడు కూడా నిరంతరం ప్రత్యేకమైన పూజలు, హోమాలు, వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు కదా గురువు గారు. మరి వాటికి సంబంధించిన వివరాల కోసం డీటెయిల్స్ కావాలి అన్న క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.